సపోర్ట్ తోటి తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం యాదగిరిగుట్ట మున్సిపల్ పట్టణాన్ని ఆలయ మున్సిపల్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజలు మమ్మల్ని విశ్వసించి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది. ముఖ్యంగా నేను ఒకటే సూచన చేస్తున్నా, ప్రజలు కూడా ఇలా నమ్మాల్సింది తెలిసి నమ్మి ఇలా ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారు. కాబట్టి ఈ బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందాలు ఈ ఎలక్షన్లో తేలిపోయింది. స్వయంగా ఒక రాష్ట్ర నాయకుడు అని చెప్పుకునే మహేందర్ రెడ్డి, ఇక్కడ మండల పార్టీ అని చెప్పుకునే ఒక నాయకుడు 6వ వార్డులో పోయి పువ్వు గుర్తుకోటేమని చెప్పి మీ సంబంధాన్ని ఇంకా బలపరుచుకున్నారు. 1వ వార్డులో మీకు 8 ఓట్లు వచ్చినాయంటే మీ ఓట్లను ఇక్కడ డైవర్ట్ చేసి 6వ వార్డులో మీరు క్యాండిడేట్ పెట్టలేదంటేనే మీ పొత్తు ప్రజలు అర్థం చేసుకొని మిమ్మల్ని చిత్తుగా ఓడగొట్టు. కాబట్టి ఇప్పటికైనా మా మిత్రపక్షాలు సిపిఐ సిపిఎం మేము 2 జెండాలు పట్టుకొని మాకు వాళ్ళు సూచనలు సలహాలు చేస్తున్నారు. మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము అభివృద్ధి చేస్తామని చెప్పి కలిసి పనిచేస్తున్నాం. మీరేమో పొద్దాక కొట్లాడుకున్నట్టుగా తెలంగాణ కలిసి ఉన్నట్టుగా 3 సామెత అన్నట్టుగా ఆ రకంగా మాకు దుష్పని అంటారు. మళ్ళీ ఓట్లకు సిక్కుమాలిపోయి ఒక పార్టీ ఒక పార్టీకి ఏమని చెప్తే మీకు రాజకీయ విలువలు ఉన్నాయా? మీ మండల నాయకులు, మీ రాష్ట్ర నాయకులు మీరే పోయి ఇంకో పార్టీ కోటేయమంటే రాజకీయాల్లో విలువలు నశించి మీరు చేస్తున్నారు. రాజకీయాల్లో మీకు విలువలు లేవు. అందుకే ఇక్కడ ఆలయాలు కానీ గుట్టలు కానీ ప్రజలు మిమ్మల్ని చిత్తుగా ఓడించాడు. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అన్ని ఎలక్షన్లో గెలవబోతుంది. మా మిత్రపక్షాలు కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇంకా ఎన్నో సంక్షేమాలు అందియాలి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు, అదేవిధంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు యాదగిరిగుట్టలో డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అదేవిధంగా సీసీ రోడ్లు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇస్తున్నాం.